వివంచితులు అందరిలాగే జీవితంపై ఎన్నో కలలు కన్నా అంతుచిక్కని జబ్బు వాళ్లను జీవోత్సవంలా మార్చేసింది. కాళ్ళు చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యారు. ఎందుకు బతుకుతున్నారో తెలియక నిత్యం నరకయాతన పడుతున్నారు. కదలలేని కన్నబిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అరణ్య రోదనలా మారింది. బతకనివ్వండి లేదా చచ్చేందుకు అనుమతినివ్వండని వేడుకుంటున్న ఆ కుటుంబం దీనస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. కుటుంబంపై పగబట్టింది. వింత వ్యాధితో కబలిస్తుంది. కొత్త తాండాకు చెందిన ఓ కుటుంబంలో 3 పిల్లలు మంచానికే పరిమితమయ్యారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఏ పని చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులేంటి, ఆ వింత జబ్బు ఏంటి, ఆ కుటుంబ కష్టాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేధిస్తోన్న అంతుచిక్కని వ్యాధి, మంచానికే పరిమితమైన 3, తమను చంపేయమంటున్న అభాగ్యులు. ఈ హృదయ విదారక దృశ్యాలు మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ మండలం కొత్త తండాకు చెందిన కుటుంబ సభ్యులవి. భీమా లక్ష్మి దంపతుల 4 సంతానం. వీరిలో 3 ఏళ్ల తరబడి మంచానికే పరిమితమయ్యారు. దీంతో 3 పదుల వయసు దాటిన 3 ఏళ్ల చిన్నారులుగా ఆ బిడ్డలకు తల్లిదండ్రులు సపర్యలు చేస్తున్నారు. పదిహేనేళ్ల వయసు వరకు అందరి పిల్లల్లాగే బాగానే ఉన్న ఈ అభాగ్యులకు అంతుచిక్కని వ్యాధి సోకింది. నరాల బలహీనత, కండరాల వ్యాధి వల్ల అచేతనంగా మారారు. కండరాల బలహీనతతో రోజురోజుకు క్షీణించుకుపోయి జీవచ్ఛవంలా మారారు. ఒకరు పట్టుకుని మోసుకుపోతే తప్ప కదలలేని దుస్థితికి చేరి నిత్యం నరకయాతన పడుతున్నారు. భీమా లక్ష్మి దంపతుల మొదటి సంతానమైన మోహన్ రావు పరిస్థితి మరీ దయనీయం. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మోహన్ రావు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కండరాల వ్యాధితో జీవశ్చవంలా మారాడు. మోహన్ రావు పరిస్థితిని చూసి మరదలు ఆయనకు సేవ చేసేందుకు పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి భర్తను కంటికి రెప్పలా కాపాడుతోంది. అన్నీ తానే సేవ చేస్తోంది. భర్త పరిస్థితిని చూసి విలవిలలాడుతోంది. మా భర్త ఇంట్లో పడిపోతే నేను బాగా ఏడుస్తున్నా. ఎట్లా పరిస్థితి ఏమని ఒక సంవత్సరం కాలేదు, 15 సంవత్సరాలు నుంచి పడి ఉంది. నేను సాయం చేయాలని, ఎవరైనా అద్దుకోవాలని నేను బాగా ఏడుస్తున్నా. 3 బిడ్డలకు ఇదే తరహా వ్యాధి సోకడం పట్ల ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. వైద్యం కోసం జీవితాన్ని ధారపోసిన ఆ కన్న తల్లి పంట భూమిని సైతం అమ్మేసింది. మెరుగైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్తోమత లేక, వాళ్లను పోషించలేక ఆత్మహత్యే శరణ్యమంటోంది. ఇప్పుడు నడవలేరు, వాళ్ళు ఏం పని చేయరు. వాళ్ళు చేసి ఒక చెమ్ము నీళ్ళు ఇస్తే మేము తాగేది. వాళ్ళకి నేను పెడుతున్నా. చిన్నప్పుడు కాదు, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి. వాళ్ళ పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి ఎట్లా అని అందరినీ బాగా చేయాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే మందు డబ్బైనా కేసీఆర్ గారు పంపుతారేమని అడుగుతున్నా నేను. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండవలసిన వాళ్లు తల్లిదండ్రులతో సేవ చేయించుకోవడం పట్ల కన్నీటి పర్యంతమవుతున్నారు కన్నబిడ్డలు. తల్లిదండ్రులకు వయస్సు మీద పడుతుండటంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని వారు కోరుతున్నారు. బాగా చేయాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే మందు డబ్బైనా కేసీఆర్ గారు పంపుతారేమని అడుగుతున్నా నేను. సాయం చేయాలని, ఎవరైనా అద్దుకోవాలని నేను బాగా ఏడుస్తున్నా. మా ఆయనకి బాగా కావాలి సార్, నీకు దండం పెడతా కేసీఆర్ గారు, వందనాలు. వృద్ధాప్యంలో కన్నబిడ్డల బాగు కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న పాట్లు పగవారికి కూడా రావద్దని గ్రామస్తులు కోరుతున్నారు. మనసున్న మహారాజులు ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం ఆ అభాగ్యులకు వైద్యం అందివ్వాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇటు వైద్యులు కూడా నరాల బలహీనత వల్లే వారు మంచానికే పరిమితమయ్యారని చెబుతున్నారు. 3 సంతానం జీవచ్ఛవంలా మారడం వల్ల ఆ తల్లిదండ్రులు క్షణక్షణం కుమిలిపోతున్నారు. తమకే ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.